నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీనివలన ఎక్కువ మందికి నేను చెప్పే విషయాలు తెలుస్తాయని చెప్పి మనవి చేస్తున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, పోలీసుల తీరు ఏ విధంగా ఉంటుంది, కేరళలో ఒకే సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లు జరిగితే కేరళలో ఎలా ఉందనే అంశాలను బేరీజు వేసుకొని మీకు కొన్ని విషయాలు తెలియచేయాలని భావిస్తున్నాను. సమాజంలో కుల అవమానాలు ప్రతి సందర్భంలో పీడిత కులాలను అవమానించడమే సనాతన ధర్మ లక్ష్యంగా ఉంది. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? మురికివాడల్లో ఉండేవారికి మురికి ఆలోచనలే వస్తాయి అని 2016 ఫిబ్రవరి 8న విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ తీవ్రమైన కుల అహంకార, కుల దూషణలు దళితులను తీవ్రమైన మానసిక వేదనను కలిగించాయి. ఇవి కేవలం రాజకీయ మాటలు కావు. ఇవి దళితుల ఉనికిని, గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని గాయపరిచే మాటలు. ఇదే మాటలు కేరళలో అంజరకండి డెంటల్ కాలేజీలో దళిత విద్యార్థి నితిన్ రాజ్ ఆత్మహత్యకు గురైన సంఘటన ఇప్పటికీ దళితుల గుండెల్లో మంటగా మిగిలింది. తరగతి గదుల్లో అతన్ని స్లమ్ డాగ్, మురికివాడ కుక్క అని అవమానించడం, తల్లి శస్త్రచికిత్సను ఎగతాళి చేయడం, మార్కులు తగ్గిస్తానని బెదిరించడం ఆ కుర్రవాడికి ఎంత బాధ కలిగించిందో పీడితులే బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అదే బాధ ఆధిపత్య కులాలకు ఆ ఆలోచన రాదు. చంద్రబాబు వ్యాఖ్యలు సానుభూతి చూపించేందుకు అన్నట్టు మీడియా చెప్పవచ్చు, కానీ ఆ మాటలు మా చెవుల్లో మీరు మురికివాడల నుండి వచ్చారు, మీ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి అని చెప్పటం ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచించండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇలా మాట్లాడితే సామాన్యులు, అధ్యాపకులు, అధికారులు, పోలీసులు ఇంకా ఎంత నిర్భయంగా అవమానిస్తారు. ఇది కేవలం ఒక వ్యాఖ్య కాదు, ఇది వ్యవస్థీకృత కుల వివక్షకు ప్రోత్సాహం. కేరళ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ 2 వ్యవస్థలలో ప్రభుత్వం, పోలీసుల పనితీరు ఏ విధంగా ఉంది? కేరళలో నితిన్ రాజ్ కేసులో హైకోర్టు డాక్టర్ కోదండరామ్కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆడియో క్లిప్పులు, సాక్ష్యాలు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది బాధితుల పక్షాన న్యాయం చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో దళితుల పరిస్థితి ఏమిటి? 2016లో ఈ వ్యాఖ్యలపై ప్రకాశం జిల్లా టంగుటూరుతో సహా పలుచోట్ల ఫిర్యాదులు చేశారు, కానీ ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదు. పోలీసులు కేసులు తీసుకోలేదు. బదులుగా ప్రజా సంఘాల కార్యకర్తలపైనే వేధింపులు పోలీసులతో పెరిగాయి. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరియు ప్రభుత్వం బాధితుల వైపు చూడడం లేదనడానికి ఒక నిదర్శనం. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, కానీ అమలు వేరువేరు. కేరళలో బాధితుడు వాయిస్ వినిపించింది, ఆంధ్రప్రదేశ్లో దళితుడు గొంతు నొక్కబడింది. పీక పిసికేస్తున్నారు పోలీసులు. మన డిమాండ్లు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలకు స్పష్టమైన క్షమాపణ చెప్పాల్సిందే. 2016 ఫిర్యాదుపై తిరిగి దర్యాప్తు చేసి సరైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కుల వేధింపులపై సీరియస్గా చర్యలు తీసుకోవాలి. విద్యా సంస్థలు, యాంటీ డిస్క్రిమినేషన్ సెల్స్ బలోపేతం చేయాలి. పోలీసు వ్యవస్థలో సమానత్వం, బాధితులు ఎక్కడైనా రక్షణ పొందాలి. దళితుల పుట్టుకతో ఎవరిని అవమానించడం లేదు. దళితుల కష్టాలు, వెనుకబాటుతనం గురించి మాట్లాడాలని కోరుతున్నాం, కానీ ఆ కష్టాలను, ఉనికిని అవమానించడానికి ఉపయోగించవద్దు.
మురికివాడ అనే ముద్ర వేయడం ఆపాలి. నితిన్ రాజ్ ఆత్మ శాంతించాలి. సోదరులందరికీ ఆత్మగౌరవం కాపాడాలి. ఇది కేవలం దళితుల సమస్య మాత్రమే కాదు, ఇది సమాజం మొత్తం సమస్య. సమానత్వం లేని సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. కనుక ఈ విషయాలు గమనంలో ఉంచుకోమని తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.